కొత్తగా ఐఐటి మంజూరు చేసి జడ్చర్ల దేవరకద్ర మహబూబ్నగర్ మధ్యలో ఈనాడు ఐఐటిని మనం ప్రారంభించుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతు బిడ్డలు ఐఐటి చదవాలి, ఐటీ నిపుణులై అమెరికాకి వెళ్ళాలి, సిలికాన్ వ్యాలీని ఏలాలి. ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు కావాలని ఇవాళ ఐఐటి ఇచ్చుకున్నాం. ఇది ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడిండు, బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు. ఇందులో ఆయన ఒక 3 ఇంగ్లీష్ పదాలు ప్రస్తావించిండు: ఐఐటి, ట్రిపుల్ ఐటీ, ఐటీఐ. కానీ మీకు ఎక్కడ కూడా ఈ 3 పదాలు అందులో కనిపించాయి, ఆ వీడియోలో కనిపించాయి. కానీ ఆయన చెప్పిన ఉద్దేశం ఇవి. బాసరలో ఐఐటి ఉంది అని చెప్పిండు, కానీ బాసరలో ఉన్నది ఐఐటి కాదు, ట్రిపుల్ ఐటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. బాసరలో ఉన్నది ట్రిపుల్ ఐటీ. ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అది బాసరలో లేదు. ఇంకొకటి జడ్చర్లలో మనం ఐఐటి పెట్టుకున్నామని చెప్పిండు రేవంత్ రెడ్డి, కానీ జడ్చర్లలో పెట్టింది ఐఐటి కాదు, జడ్చర్లలో పెట్టింది ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జడ్చర్లలో పెట్టారు. సో అన్నిటికి కూడా ఒకటే పదం వాడి ఐఐటి అని చెప్పుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఐఐకి ఐఐటికి నక్కకు నాగలోగా అనుకున్నంత తేడా ఉన్నది. ట్రిపుల్ ఐటీకి, ఐఐటికి, ఐటీఐకి అంటే ఆయన చెప్పిన దానికి అక్కడ పెట్టిన కాలేజీకి నక్కకు నాగలోగా అనుకున్నంత తేడా ఉన్నది. కంపారిజన్ చేస్తారు కదా సోషల్ మీడియాలో, అమెజాన్ ప్రోడక్ట్ ఇది, నాప్టాల్ ప్రోడక్ట్ ఇది అని. ఐటీఐ అనేదాన్ని మనం నాప్టాల్ ప్రోడక్ట్ కింద చెప్పుకోవచ్చు. అంటే చాలా చిన్న ఇన్స్టిట్యూట్, చిన్న వ్యవస్థ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఐఐటి అనేది చాలా పెద్ద సంస్థ, జాతీయ సంస్థ. అది చాలామంది టెక్నోక్రాట్స్ని తయారు చేసే సంస్థ ఐఐటి. ఐటీఐ అనేది ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి సంబంధించి చిన్న చిన్న స్కిల్స్ నేర్పించేది ఐటీఐ. పాపం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఫైన్ ఆర్ట్స్లో గ్రాడ్యుయేట్ చేసిన, అది చేసిన, ఇది చేసిన అని చెప్తారు. ఇంగ్లీష్ రాకపోతే పెద్ద అదా, బాత్రూమ్ కరేటోడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, బట్టలు అమ్మేటోడు, డ్రాయర్లు అమ్మేటోడు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారని చెప్తారు. కానీ కొంచెం ఇట్లాంటివి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి. ఇక్కడ పోయేది రేవంత్ రెడ్డి పరువు కాదు, రాష్ట్రం పరువు పోతుంది. ఎవడన్నా బయటోడు చూస్తే పాపం ఈయనకు ఐఐటికి, ఐటీఐకి, ట్రిపుల్ ఐటీకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడు అని రాష్ట్రం పరువు పోతుంది.